అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో విశాఖ డైరీ పాల ఉత్పత్తిదారుల సంస్థ వేతన కార్యదర్శుల సంఘం సిబ్బంది సబ్బవరం యూనిట్ పరిధిలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యూనియన్ అధ్యక్షులు సత్యనారాయణ. ఈ సమావేశంలో అధ్యక్షులు మాట్లాడుతూ వేతన కార్యదర్శులకు కనీస వేతనం అమలు చేసే వరకు పోరాటం చేస్తామని, విశాఖ డైరీ చైర్మన్ తీసుకున్న 8 కోట్ల రూపాయల వడ్డీతో చెల్లించాలని, సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, విశాఖ డైరీ చైర్మన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, కనీస వేతనం అమలు చేయకపోతే సమ్మె చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ అధ్యక్షులు కనకారావు, కార్యదర్శి సూర్యారావు, సహాయ కార్యదర్శి ప్రసాద్ చామి అప్పలనాయుడు, సబ్బవరం యూనిట్ పరిధిలో వేతన కార్యదర్శులు సంఘ సిబ్బంది పాల్గొన్నారు. చనిపోతే అతను కుమారుడికి ఇస్తున్నారు. అలాగే భార్య కొడుకు చచ్చిపోతే, తండ్రి చచ్చిపోతే కొడుకు ఇస్తున్నారు. కానీ ఈవేళ సొసైటీ ప్రెసిడెంట్లకి బంగారం ఇచ్చి టూర్లు తిప్పి వాళ్ళందరినీ మొబైల్ చేసి ప్రెసిడెంట్లు మాట్లాడకుండా చేస్తున్నారు. ఇవాళ మన సొమ్ముని 8 కోట్ల రూపాయలు ఇవాళ వాడుకున్నారు. 8 కోట్లు కూడా ఇచ్చే వరకు మన పోరాటం ఆగదని చెప్పేసి సభాముఖంగా చెప్తున్నారు. అదే కాకుండా మన రక్తాన్ని పీడించుకు తిని డైరీని బాగు చేసి ఇవాళ అయితే ఒకటి మాత్రమే వాస్తవం, మన అసంఘటిత కార్మిక వర్గం మనం వాళ్ళు ఏంటంటే ఇవాళ డైరీలో చేశారంటే విజిల్ అయిపోయేటోడికి డైరీ గేట్ ముందు వాళ్ళందరూ ఆగుతారు. మనం అయితే శ్రీకాకుళం నుంచి ఒకరు రావాలా, రుద్రనగరం నుంచి ఒకరు రావాలా, నర్సీపట్నం నుంచి ఒకరు రావాలా, రావడానికి మనం సమ్మె చేయడానికి కొంత టైము వ్యవహారం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా సమ్మె చేయక తప్పదని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తున్నాం. ఎందుకంటే అనేక కష్టపడి మనం సంపదను కూడబెట్టి వేల కోట్ల రూపాయలు మన సొసైటీలో కూడబెడితే దాన్ని అది బిడ్డీలని, కళ్యాణ మండపాలని, ఇయ్యని అయ్యని మొత్తం కట్టేస్తున్నారు. సొసైటీలో సొమ్ము లేకుండా చేసేస్తున్నారు. మరి ఈ సొమ్ము లేకుండా చేసేసి మన జీతాలు ఇవ్వలేము అంటే ఎందుకు ఇవ్వలేరు, ఎక్కడి నుంచి తెస్తారు? కానీ ఇవాళ కమిషన్ కూడా తగ్గించారు. ఎందుకంటే మనకి ఇవాళ మనం ఏమైనా మనం గట్టిగా పోరాడి మన హక్కులను మనం సాధించుకోవాలా. మినిమం వేజెస్ మన సోదరుడు చెప్పాడు ఏంటి, స్కిల్డ్, అన్స్కిల్డ్, ఇదని సినీ స్కిల్డ్ అని. మనం స్కిల్డే. ఎందుకంటే మనం సెక్రటరీగా ట్రైనింగ్ అయ్యాం, ట్రైనింగ్ సర్టిఫికేట్ వచ్చింది. తర్వాత అలాగే టెస్టింగ్ చేయడానికి అది ట్రైనింగ్ అయ్యాడు, అది స్కిల్డ్. తర్వాత ఏంటంటే సాయిబాబా గారు ఉండేటప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ మనకి సర్వే చేసి రిపోర్ట్లు అన్ని ఇచ్చింది, అవన్నీ ఉన్నాయి. అయితే మరి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే నాకు వయసు అయిపోయింది, నేను కూడా గట్టిగా తిరగలేకపోతున్నాను. కాబట్టి ఈ నలుగురిని మనం కొత్త కమిటీలో పెట్టి వాళ్ళ పేరున ఇప్పుడు మనం సొసైటీ నుంచి నట్టు చేసిన సొమ్ము 7 కోట్ల చిల్లర మన సూర్యారావు గారి పేరుని, కనకారావు, వీళ్ళు నలుగురు పేరునే ఉన్నాయి. ఆ డబ్బులేమీ అవ్వలేదు. 8 కోట్లు కూడా ఇచ్చే వరకు మనం పోరాడతామని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తూ మరి నాకు ఆవేశం కూడా నిర్ణయం ఏమీ కాదు, మినిమం వేజెస్ ఇచ్చే వరకే పోరాడతామని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. మనకి కావాలి